హాయ్ టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషియస్ రెసిపీస్. ఈరోజు నేను మీతో స్వీట్ పొటాటో చిలకడ దుంపతో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటాయి, అలానే హెల్తీ కూడా. మీరు కూడా మీ ఇంట్లో సార్ తప్పకుండా ట్రై చేసి చూడండి. 1/2 kg చిలకడ దుంపని బాగా వాష్ చేసేసి పైన ఉన్న స్కిన్ తీసేసి మనకి మార్కెట్లో దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ సైజులో కట్ చేసుకున్నా పర్లేదు, లేదా ఇంకొంచెం మందంగా కట్ చేసుకున్నా పర్లేదు. చూడండి, క్లీన్ చేసేసి ఇలా మందంగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లో 2 టీ స్పూన్ మనకి ఇటాలియన్ హర్బ్స్ మిక్స్ అని దొరుకుతుందండి మార్కెట్లో, అది తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ అండి. 2 to 3 స్పూన్స్ తీసుకోవచ్చు కార్న్ఫ్లవర్. ఇప్పుడు ఈ మసాలానంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఆలివ్ ఆయిల్ మిక్స్ చేస్తున్నానండి. దీంట్లో వాటర్ పోయకుండా ఆలివ్ ఆయిల్తో ఒక 2 to 3 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది, లేదా బటర్ వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని ఈ మసాలాలో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఓవెన్ని ప్రీ హీట్ పెట్టుకుందామండి. 180 degrees 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. అవెన్ ట్రేలో ఈ స్వీట్ పొటాటోస్ని ఇలా కొంచెం గ్యాప్ ఉంచేసి సెట్ చేసుకోవాలి. ఏంటండి సరిత గారు, అవెన్ లేదు మా ఇంట్లో అని అంటారా? సో ఇలా మిక్స్ చేసుకొని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 180 degrees 30 minutes మనం దీన్ని బేక్ చేసేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. మీకు క్రంచీనెస్ సౌండ్ వినిపిస్తాను. చూడండి, సన్నగా కట్ చేసుకుంటే ఇలా క్రంచీగా అవుతాయి, కొంచెం మందంగా కట్ చేసుకుంటే పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డూ సబ్స్క్రైబ్ టు ఈషియస్ రెసిపీస్. థ్యాంక్ యూ.